నమస్తే అండి నవీన్ గారు. నమస్తే సార్. మీరు జబర్దస్త్ సీడ్స్ పుష్కలు వేశారు కదా, అవును సార్. దీని అభిప్రాయం మీరు చెప్పండి. మీ పేరు? నా పేరు దాగం నవీన్, రాళ్ళపేట ఊరు, బెల్లంపల్లి మండల్, మంచిర్యాల డిస్టిక్. నేను గత 3-4 సంవత్సరాల నుండి పత్తి చేస్తున్నా. రాశి షిఫ్ట్ ఇవి అన్ని వేసేవాడిని. కానీ ఈసారి కొత్తగా అనేసి ఈ మన ప్రవర్ధన్ సీడ్ వాళ్ళది వేయడం జరిగింది. ఇది కాయ అనేది దగ్గర క్రాప్ ఉంది, అయినా అట్లా కాకుండా సైడ్ బ్రాంచెస్ అనేది ఎక్కువ రావడం ఉంది. కాయ సైజ్ అనేది బాగుంది. అలా కాకుండా మళ్ళీ వచ్చిన గూడ అనేది రాలిపోవడం అనేది లేదు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎంత గూడ వస్తుందో అది మొత్తం కాయ రూపంలో మారడం జరుగుతుంది. అలాగే మళ్ళీ కాయకు 5 మొక్కలు ఉండడం వల్ల పత్తి దిగుబడి ఎక్కువ పెరిగింది. 5 తొనలు ఉన్నాయి. మళ్ళీ అందులో కూడా తీసిన కాటన్ లో కూడా ఒక దాంట్లో 8 నుంచి 10 విత్తనాలు ఉండడం వల్ల వెయిట్ ఉంది. ఇందులో ఒక్క దాంట్లో తీసుకుంటే 8 నుంచి 10 వరకు ఉంటుంది. మళ్ళీ ఆ గింజ కూడా సైజ్ అనేది ఎక్కువ ఉంది, బాగుంది. మళ్ళీ రోగాలను ఎక్కువగా తట్టుకుంటుంది. నేను వేరే ఒక 10 ఎకరాలు చేసిన దాంట్లో ఒక 3-4 స్ప్రేలు పడ్డాయి ఇప్పటి వరకు. దీనికి వచ్చేసి నేను 3 స్ప్రేలు చేసిన. ఒక స్ప్రే కూడా తక్కువ ఉంది కానీ క్రాప్ అనేది ఎక్కువ ఉంది. దీన్ని వేసుకోవడం వల్ల బాగుంది. ఇప్పుడు ఎన్ని క్వింటాలు వస్తుంది అనుకుంటున్నారు దీంట్లో మీరు? నేను ఇందులో మాక్సిమం ఇది 15 పైనే రావాలని కోరుకుంటున్నా. వర్షాలు లేకపోతే ఇంకెక్కువ వచ్చేది, కానీ వర్షాలు చేయబట్టి ఈసారి 15 అయితే ఖచ్చితంగా వస్తుంది. మరి ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువ పడ్డాయి కదా, ఆ వర్షాలకి ఎట్లా ఉంది? వర్షాలకు బాగుంది. ఈ సీడ్ అనేది మిగిలిన అన్ని ఆకులు మొత్తం వదిలేసి కలర్ చేంజ్ కావడం, రోగాలు అనేది ఎక్కువ వచ్చాయి. కానీ దీనికనేసి ఎటువంటి రోగాలు రాలేదు. ఇప్పుడు అన్నిట్లో లద్దె పురుగు అటువంటి అటాక్ చేసింది, కానీ ఇందులో మాత్రం ఆ రోగాలను తట్టుకునే శక్తి బాగుంది. థ్యాంక్ యూ. బాగుంది.